న్యూస్. సిరిసిల్లలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కేటీఆర్ ఆఫీసును కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి ఫోటో పెట్టడం లేదు అంటూ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలి అంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టడానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రయత్నం చేయడంతో దాన్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. పోలీసులు కూడా అక్కడికి వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కేటీఆర్ ఆఫీసును కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించారు. కార్యాలయంలో ప్రోటోకాల్ పాటించడం లేదు అంటూ ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టలేదు బీఆర్ఎస్ నాయకులు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి ఫోటోతో వస్తున్నా అంటూ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి ఫోటోను తీసుకొని కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ కార్యాలయం దగ్గరకు బీఆర్ఎస్ కార్యాలయం దగ్గరకు వస్తున్నారు. సిరిసిల్లలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం దగ్గరకు వస్తూ ఉన్న కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. సీఎం రేవంత్ ఫోటో పగిలిపోవడంతో కాంగ్రెస్ నాయకులు రగిలిపోయారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుని పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు. టౌన్ సిఐకు బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా ఈ ఘటనలో గాయాలైనట్టుగా తెలుస్తోంది. అక్కడ ఆందోళన చేస్తున్న వాళ్ళందరినీ కూడా పోలీసులు వ్యాన్ లో తరలిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒకసారి అక్కడ ఆడియో విందాం. अरे चिंता भाई अरे चिंता भाई సార్ మా ఇంటి పీపుల్ మాట చూపిస్తా తల మీద కూడా కొడతారా? దానికి సమాధానం చెప్పు. మీరు బాడీ నిండా 8 దెబ్బలు కొట్టి నేను ఒక్క మాట మాట్లాడే తల మించాలి ఎట్లా కొట్టారు సార్? మీరే ఇప్పుడు సార్ తల మీద కొట్టమని ఉందా సార్? మరి కొట్టురి ఎవరు రమ్మన్నారు నిన్ను? సిరిసిల్లలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రేవంత్ రెడ్డి ఫోటోను తెలంగాణ తల్లి ఫోటోను పెట్టడానికి వస్తున్న కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ నేతలు కూడా అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అక్కడికి వచ్చి లాఠీచార్జ్ కూడా చేశారు. కొంతమంది ఇరు వర్గాలకి గాయాలైనట్టుగా తెలుస్తుంది, కొంతమంది పోలీసులు కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అక్కడ పోలీసు సిఐ వేలికి గాయం కావడంతో ఫస్ట్ సైడ్ చేస్తున్న దృశ్యాన్ని కూడా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కొంతమందికి పోలీసులు లాఠీచార్జ్లో ఇరు వర్గాలకు ఆందోళన చేస్తున్న వారికి కొన్ని గాయాలు కూడా అయ్యాయి. సిరిసిల్ల నుంచి తాజా పరిస్థితిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? ఒకసారి చంద్రశేఖర్ తో మాట్లాడు. చంద్రశేఖర్, మీరు కొంచెంసేపు అందుబాటులోనే ఉన్నాడు. ఒకసారి ఈ ఘటన గురించి కొంతమంది స్థానిక లీడర్స్ మాట్లాడారు. స్థానిక లీడర్స్ ఏం మాట్లాడారో చూద్దాం. ఇవాళ వాళ్ళను పార్టీ ఆఫీస్ దాకా తీసుకొచ్చడానికి కారణం పోలీస్ డిపార్ట్మెంటే. మాకు చెప్పింది ఏంటంటే కేవలం వాళ్ళ మీటింగ్ ఉంటుంది, మీ క్యాంప్ ఆఫీస్ దాకా రానియము, అది మా బాధ్యత అని చెప్పి ఈరోజు డిపార్ట్మెంట్ చెప్పింది. కానీ పూర్తి స్థాయిలో సహకరించి క్యాంప్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో మేము అడ్డుకున్నాం. ఇక ముందు ఇటువంటి జరిగితే మాత్రం
తీవ్ర పరిణామం ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. మా పార్టీ కార్యకర్తలను విపరీతమైన కొట్టుడు పోలీసు వాళ్ళు ముందుగా మేము సిఐ గారిని రిక్వెస్ట్ చేసినాం, సార్ వాళ్ళు రాకుంటే మేము రాము క్యాంప్ ఆఫీస్ కాడికి అని చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళని ఇక్కడ దాకా తెప్పించండి సిఐ గారు పూర్తి విఫలమైన ల్యాండ్ ఆర్డర్లు కాపాడారు, మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. మా టిఆర్ఎస్ నాయకుడు విద్యార్థి నాయకుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సభ్యుల కొడితే గంట పలిగింది, మాజీ కౌన్సిలర్ గంట భాస్కర్ ఈ పలిగింది. ఈ రకంగా పోలీసులు దాడి చేసిన పోలీసులు ఇదంతా కూడా కాంగ్రెస్ ఆందోళన చేయడానికి వస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వరకు పోలీసులే రానిచ్చారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల కారణం పోలీసులే అని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. సిరిసిల్ల నుంచి తాజా పరిస్థితులు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏంటి అక్కడ పరిస్థితి? వాస్తవంగా రోహిత్, గత కొంతకాలం నుంచి అక్కడ ప్రోటోకాల్ రగడ కొనసాగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ కు సంబంధించిన ఫోటోలు ఏవి కూడా అధికారిక కార్యక్రమాల్లో పెట్టట్లేదు. కేకే మహేందర్ రెడ్డి ఏ హోదాలో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న కేకే మహేందర్ రెడ్డి ఏ హోదాలో ఆయన పాల్గొంటాడు, అదే సమయంలో ఈ ప్రోటోకాల్లో ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు. దీనికి స్పందించి అంతే ఘాటుగా ఎమ్మెల్యే కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటం మీరు పెట్టలేదు, గత ముఖ్యమంత్రి ఫోటోను మాత్రమే పెట్టుకున్నారు, మీరు ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారని చెప్పి వార్ ఆఫ్ వర్డ్స్ కొనసాగాయి. గత కొంతకాలం నుంచి కొనసాగుతున్నాయి. పరస్పరం ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. తాజాగా ఖచ్చితంగా మేమంతా మీ కార్యాలయంలో రేవంత్ రెడ్డి చిత్రపటం పెడతాము అని రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు తెలంగాణ తల్లి చిత్రపటాన్ని తీసుకొని వస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలకి పోలీసులు ముందుగానే హాజరుపరిచారు, హామీ ఇవ్వడం జరిగింది. మీ కార్యాలయం వరకు రారు, మేము అడ్డుకుంటామని చెప్పినప్పటికీ పెద్ద ఎత్తున తరలి రావడంతో పరస్పరం ఘర్షణకు దిగారు, తోపులాట జరిగింది. ఎవరిని లెక్క చేసే పరిస్థితుల్లో లేని పక్షంలో లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. సిఐ కృష్ణకి చేతికి సైతం గాయాలైనాయి, తీవ్ర గాయాలయ్యాయి. దీంతో టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు, మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు, ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద 10ల సంఖ్యలో ఇరు పరస్పర పార్టీలు వ్యతిరేక నినాదాలు చేస్తూ వచ్చినటువంటి కార్యక్రమంలో అక్కడ టెన్సివ్ సిచ్యుయేషన్ అయితే నెలకొంది. దాదాపు 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించడం జరిగింది. రోహిత్, మొత్తం మీద ఇది ఇప్పుడు కాదు, అధికార పార్టీ కనుసన్నల్లోనే యంత్రాంగం కొనసాగుతుంది, యంత్రాంగం నడుస్తుంది. అసలు మాకు ఏమాత్రం ప్రాధాన్యత లేదు, అనవసరమైన కేసులు మా మీద, మా కార్యకర్త మీద నమోదు చేస్తున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటి ఏం లేదు. గతంలో వారి ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా జులుం ప్రదర్శించారు, దానిలో మేము ఏమాత్రం ప్రదర్శించట్లేదు, ప్రోటోకాల్ రగడ తీసిందే వీళ్ళు అని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద పరస్పర వ్యతిరేక ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులకి ఇతర అధికారులకి తలనొప్పిగా మారింది ఈ వ్యవహారం. దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. రోహిత్, కానీ ఇప్పుడు అరెస్టులు జరిగిన తర్వాత ఏంటి, ఇరు వర్గాల నేతలు ఏమంటారు? ఒకవేళ అక్కడ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి ఫోటోను పెట్టాల్సి ఉంటే ఆ ప్రోటోకాల్ ఉల్లంఘన గురించి బీఆర్ఎస్ నేతలు ఏమంటారు? ఒకవేళ దాన్ని ఇలా ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించే విధంగా ఫోటోలు తీసుకుని అక్కడికి వచ్చి ఇలా లాఠీ చార్జ్ కారణమైనందుకు కాంగ్రెస్ నేతలు ఏమంటారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నది ఒకటే, ప్రోటోకాల్ ఉల్లంఘనకు సంబంధించి ప్రోటోకాల్ విషయం తీసింది బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు. కొన్ని అధికారిక కార్యక్రమాల్లో కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ కి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఎలాంటి ఇన్విటేషన్ ఇస్తలేరు, ఆయనకి సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి పోస్టులు పెట్టినటువంటి నేపథ్యంలో దానికి స్పందించాలి, ఖచ్చితంగా అది పునరావృతం కాకుండా చూడాలి అని చెప్పి చూడాల్సిన బాధ్యత అధికార పార్టీ నేతల మీద ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఏంటంటే, మీ ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఉండాలా వద్దా? ఖచ్చితంగా ఉండాల్సిందే. దానికి బదులుగా కేసీఆర్ చిత్రపటం ఉంది, ఖచ్చితంగా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి చిత్రపటం, అలాగే రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని మేము పెడతామని చెప్పేసి ముందుగానే చెప్పామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే అక్కడి వరకు విషయం రానియము, మేము మధ్యలోనే కంట్రోల్ చేస్తాం, ఇది శాంతి భద్రతల సమస్యకి ప్రాధాన్యత వచ్చేటువంటి ప్రాబ్లం ఉంది, సమస్యగా మారేటువంటి
పరిస్థితి ఉంది అని చెప్పి పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. పోలీసు బలగాల యొక్క శక్తి అక్కడ సరిపోలేదు. ఒక్కసారిగా ఇరు వర్గాలకు చెందినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావడంతో ఈ గందరగోళ పరిస్థితికి దారితీసింది, ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. దీంతో పరస్పరం దాడులు చేసుకునే వైపు వెళ్ళింది. ఒక్కసారిగా కంట్రోల్ చేయడానికి దుస్థితి నెలకొంది అని చెప్పి వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఇరు నాయకులు ఏమంటారు అంటే ఒకరిపై ఒకరు ప్రోటోకాల్ ఉల్లంఘన మీరు చేస్తున్నారు, అధికారిక కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యేకి ఇంటిమేషన్ ఇవ్వట్లేదు అని, అలాగే కాంగ్రెస్ నాయకులు ఫోటో గురించి వివాదం చేస్తున్నారు. సో ఇక్కడ వివాదం సృష్టించాలి అన్న ఉద్దేశంతోనే ఇరు పార్టీల నాయకులు ఉన్నారు అనేది అర్థమవుతుందని కొంతమంది అంటున్నారు విశ్లేషకులు. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇది యాక్చువల్ గా చిన్న విషయము. దీన్ని పరిస్థితి ప్రకారము ప్రోటోకాల్ ప్రకారము ఇరు వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు. ఒకరిపై ఒకరికి గౌరవం ఏమాత్రం లేదు. గతంలో ఉన్నటువంటి పరిస్థితులను ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఒక రివెంజ్, ఒక ప్రతీకార చర్యలకు పాల్పడాలనే ఉద్దేశంతో గతంలో చాలా ఇబ్బందులు పడ్డాము. మంత్రి హోదాలో కేటీఆర్ వస్తుండంటేనే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి విద్యార్థి నాయకులను ఇతరులను అందరినీ ముందస్తుగా అరెస్ట్ చేసినటువంటి దుస్థితి, చాలా ఇబ్బంది పడ్డాము, అవమానాలు ఎదుర్కొన్నాము. దానిలో మేము చేస్తున్నది ఏమీ లేదు. కేవలం అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కేటీఆర్ అందుబాటులో లేనేడు. అందుబాటులో ఉన్నప్పుడు ఖచ్చితంగా అధికార పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. ఇతర ప్రాంతాల్లో వాళ్ళకి మేము ప్రాధాన్యత ఇస్తున్నాం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పక్క నియోజకవర్గాల్లో ఉదాహరణకి కరీంనగర్లో గంగుల కమలాకర్ కొన్ని షాదీ ముబారక్ కావచ్చు ఇతరత్ర కార్యక్రమాల్లో కానీ పాల్గొంటున్నారు. అధికార పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా ఉంటే వారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పి విషయాన్ని గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. హుజరాబాద్ లో సైతం మేము ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తున్నారు. అది కోర్టు వరకు వెళ్ళింది. హుజరాబాద్ విషయము, కరీంనగర్ విషయము. దీంతో ఒకసారి అసలు ఏంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటో ఉంచాలి అనే నిబంధన గురించి ప్రోటోకాల్ రూల్స్ ఏం చెప్తున్నాయి అన్న దాని గురించి ఏమైనా స్పష్టత ఉందా? అంటే నిజానికి కొన్ని సందర్భాల్లో కొంత కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. గవర్నమెంట్ నిధులతో దాన్ని నిర్వహించబడుతున్నట్లయితే ఉంచాలి అన్న దాని గురించి కొన్ని నిబంధనలు చెప్తూ ఉంటుంటాయి. సో అది ప్రైవేట్గా వాళ్ళు నిర్వహిస్తూ ఉంటే అది ఎమ్మెల్యే ఇష్టం అనేటటువంటి అభిప్రాయాలు కూడా కొన్నిసార్లు వ్యక్తమవుతాయి. సో ఇక్కడ ముఖ్యమంత్రి ఫోటో ఉంచాలా లేదా అన్న దాని గురించి ఖచ్చితమైన నిబంధనలు, ప్రోటోకాల్ రూల్స్ ఏమన్నా ఉన్నాయా దానికి? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఎమ్మెల్యే ఎవరైనా ఏ పార్టీ వారైనా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఆ ముఖ్యమంత్రి చిత్రపటం ఉంచాలనేటువంటి సంప్రదాయం ఉంది. ఖచ్చితమైనటువంటి రూల్ అనేది, ప్రోటోకాల్ రూల్ అనేది ఏమీ లేదని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. అధికారంలో ఒక పార్టీ ఉన్నప్పుడు, ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఉన్నప్పుడు సహజంగానే ఆ ఫోటో పెట్టడానికి సుముఖత వ్యక్తం చేయరు. అట్ ద సేమ్ టైం ఆ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నిధుల మంజూరీ విషయంలో కావచ్చు, అభివృద్ధి సంక్షేమ నిధులను ఇవ్వడం కావచ్చు, దీనిలో చిన్న చూపు, సవతి తల్లి ప్రేమ అనేది సహజంగానే కొనసాగుతుంది. దానిలో భాగంగానే గతంలో మీరు చేశారు, ప్రస్తుతం మేం చేస్తున్నాం అనేటువంటి కోణంలో కొట్టివేస్తున్నటువంటి పరిస్థితి. ఇది కాస్త పరస్పరం గౌరవం ఇచ్చుకుంటే ఒక ముఖ్యమంత్రి, పార్టీ ఏదైనా సరే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క చిత్రపటం ఉంచాలి అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. అధికారులు దీనిపైన ఇంకా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం. చంద్రశేఖర్, రైట్ చంద్రశేఖర్, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. బీఆర్ఎస్ నేత క్రిషాంక్ మనకు అందుబాటులో ఉన్నారు సిరిసిల్లలో చోటు చేసుకునే ప్రోటోకాల్ వివాదం గురించి మాట్లాడటానికి. క్రిషాంక్ గారు నమస్తే. నమస్కారం అండి. క్రిషాంక్ గారు, ఎలా చూడాలి బీఆర్ఎస్ కార్యాలయంలో, అంటే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటో ఉంచాలి అనేది ప్రోటోకాల్ నిబంధన, దాన్ని సిరిసిల్లలో ఉల్లంఘిస్తున్నారా? అంటే దీన్ని నిజంగానే గతంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి ఫోటో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇంట్లో ఉండాలని, లేదు బట్టి విక్రమార్క గారి ఇంట్లో ఉండాలని, ఆ రోజు బీఆర్ఎస్ ఇట్లా చేసి ఉంటే గుండాలను పంపించి మీరు కేసీఆర్ గారి ఫోటో పెట్టండి మీ క్యాంప్ ఆఫీసులలో అని అనుంటే వేరేగా ఉండేది కావచ్చు రోహిత్ గారు. ఇంకొక ప్రశ్న కాంగ్రెస్ వాళ్ళకు నాకు అడగాలని ఉంది ఏంటంటే, సరే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి ఫోటో ఉండాలి అని వాళ్ళు అంటున్నారు. మరి అదే విధంగా ఎంపీ క్యాంప్ ఆఫీసులలో ప్రధానమంత్రి గారి ఫోటో ఉంటుందా? రాహుల్ గాంధీ గారి క్యాంప్ కార్యాలయంలో నరేంద్ర మోదీ గారి ఫోటో ఉందా? ఇది కూడా కాంగ్రెస్ వాళ్ళు, ఈ రాష్ట్ర కాంగ్రెస్ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది పద్ధతి కాదు వీళ్ళకు. అంటే ప్రజలను పట్టించుకోవాలి, ప్రజలలో పోయి వాళ్ళ గ్యారంటీలు చేసుకోవాలి, కానీ ఇట్లా దాడులు చేయడము,
మీదికి వచ్చి వాళ్ళ చూడండి పోలీసు వాళ్ళు కొట్టినరో మరి వీళ్ళు కొట్టినరో కానీ వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు ఉన్నాయి. రేపు మమ్మల్ని కూడా ఇలాగే మేము ప్రభుత్వంలోకి వచ్చినాక ఇలాగనే చేయమంటారా? లేదు, మేము 10 సంవత్సరాలు మా పాలన చూసిరు కదా, 10 సంవత్సరాలు ఇట్లా జరిగిందా? ఎవరెవరైతే ఇవాళ అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అప్పుడు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళ క్యాంప్ ఆఫీసులలోకి వెళ్ళి ఇలాగే కేసీఆర్ గారి ఫోటోని ఎవరైనా పెట్టే ప్రయత్నం చేసిరా? నాకు ఇది ఒక్కటి చెప్పాలి. రైట్. అంటే కాంగ్రెస్ కావాలనే చేస్తోంది, వివాదం చేయాలనే చేస్తోంది అని అంటూ ఉన్నారా? నిజంగా రూల్ ఉందా? అసలు ప్రోటోకాల్ రూల్ ఉందా? అట్లాంటిది ఉంటే నిజంగానే ఎక్కడన్నా ఇంప్లిమెంటేషన్ జరిగేది కదండి. నేను సింపుల్ గా చెప్తున్నాను, ప్రతి ఒక్క కాంగ్రెస్ ఎంపీ వాళ్ళకి చూద్దాము, అన్ని కాంగ్రెస్ ఎంపీ క్యాంప్ ఆఫీసులు చూద్దాము, ఢిల్లీలో ప్రతి ఒక్కళ్ళ క్వార్టర్స్ ఉంటాయి కదా, వాళ్ళు మోదీ గారు ఫోటో పెట్టుకున్నారా చెప్పండి? లేదు కదా. అట్లా లేనప్పుడు మరి ఇక్కడ మీరు కొత్తగా ఇది ఏంటిది వివాదం? అంటే ఏదో ఒక సెన్సేషన్ చేయాలి, న్యూస్ లో ఉండాలి, అది వాళ్ళ ప్రభుత్వం పాలనతో చేసుకుంటే మంచిది కదా. అండ్ మాకు ఒకటి అనిపిస్తున్నది ఏంటంటే కేటీఆర్ గారిని టార్గెట్ చేసుకొని ఉన్నారు. అల్టిమేట్ గా కేటీఆర్ గారు చుట్టూ రాజకీయాలు చేయాలని ఎప్పుడు ఏదో ఒక వివాదం ఇవాళ ఒక సెన్సేషన్ చేయాలి అని ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఈ ఫోటో ప్రయత్నం చేయండి, అక్కడ ఇవాళ మొదలు పెట్టిండ్రు. అనవసరమైన వైలెన్స్ కదా. ఇవాళ సిరిసిల్లలో అనుకున్నాం, రేపు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఇదే చేస్తే ప్రజలు హర్షిస్తారా? ఇలాంటి గొడవలు తెలంగాణ రాష్ట్రంలో అవసరమా? దాడులు అవసరమా? ఇది కరెక్టేనా? ఉందా? రూల్ బుక్ లో ఉందా? సో ఇదంతా లేనప్పుడు దీన్ని ప్రోటోకాల్ అనేసి ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టాలి అనేది ప్రోటోకాల్ అయితే ప్రధాని ఫోటోను అన్ని ఎంపీల క్యాంప్ కార్యాలయంలోనూ ఉంచాలి అనే రూల్ కూడా ఖచ్చితంగా వర్తిస్తుందేమో మీరు అన్నట్టు. అబ్సల్యూట్లీ. కానీ అట్లాంటిది ఏది లేనప్పుడు దాన్ని లేకుండా ఇవాళ వీళ్ళు ఇది ప్రయత్నం చేస్తున్నారు అని అంటే ఇవాళ జరిగిందని రేపు మళ్ళీ ప్రభుత్వాలు ఏంటి రోహిత్ గారు, ప్రజలు ఓటేస్తే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. రేపు మళ్ళీ వచ్చిన తర్వాత మమ్మల్ని ఇట్లనే చేయమని అంటారా? మేమైతే ముందు చేయలేదు. సో దయచేసి ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళు ఎంకరేజ్ చేస్తుండ్రా వాళ్ళ పిసిసి కృష్ణ గారు మీరు కొద్దిసేపు ఒక్కసారి అందుబాటులోనే ఉండండి. సామ రామ్మోహన్ ఉన్నారు మనకు అందుబాటులో, కాంగ్రెస్ నేత. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే. నమస్తే అండి. రామ్మోహన్ గారు, ఏంటి సిరిసిల్లలో కావాలి అని కాంగ్రెస్ నాయకులు వివాదాన్ని సృష్టిస్తున్నారా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం దగ్గర? బీఆర్ఎస్ నాయకులు అదే మాట అంటున్నారు. అంటే కావాలని చేయాల్సినటువంటి అవసరం మాకేముంటుంది సార్? ఇప్పుడు జనరల్ గా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా క్యాంపు కార్యాలయాల్లో ఒక ప్రోటోకాల్ అనేటటువంటిది ఉంటుంది. ఆ ప్రోటోకాల్ అనేటటువంటిది ఎక్కడైనా కూడా అది అధికార భవనం కిందకి వేసినప్పుడు ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలి. ఈరోజు మేము ప్రతిపక్షంలోకి వచ్చినా సరే మేము ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టుకోము అని అంటే, ఇప్పుడు గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమంటారు ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి గారి ఫోటో లేకుండేనా? ఉండే కదా. ఉందా? ఒకసారి ఆ విషయంపై క్లారిటీ ఇస్తారా? ఉందా? ఉండే. ఒక్క నిమిషం మీరు లైన్ లోనే ఉండండి. మీరు కృషాంక్ గారి మాట వినగలుగుతున్నారా? రామ్మోహన్ గారు, కృషాంక్ గారు నా మాట వినబడుతుందా? నేను విన్నానండి. చెప్పడానికి వాళ్ళు ఈజీగా చెప్తారు, పెట్టమని చెప్పండి, రిలీజ్ చేయమని చెప్పండి. గతంలో కేసీఆర్ ఫోటో కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయంలో ఉంది, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ అని అంటూ ఉన్నారు. నిజమేనా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ లో, బట్టి గారి క్యాంప్ ఆఫీస్ లో అప్పుడు ఎవరెవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండేనో వాళ్ళ క్యాంప్ ఆఫీసులలో కేసీఆర్ గారి ఫోటో ఉండే అని బయట పెట్టమని చెప్పండి. అనడానికి సింపుల్ గా అనేస్తారు. వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినాక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్న క్యాంప్ ఆఫీసులకి వెళ్ళే కేసీఆర్ గారి ఫోటోలను బయటికి తీసి రోడ్డు మీద పడేసిరు కదండి వీళ్ళు, కనీసం గౌరవం లేకుండా. ఇమీడియట్ గా కొన్ని గంటల్లోనే చూసినాం కదా. మేమైతే అట్లా చేయలేదు కదా. ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళ ఫోటోలు రోడ్డు మీద పడేసేటట్టు అవన్నీ కూడా చేయలేదు కదా. ఏదో డిఫెండ్ చేసుకుంటున్నారు. నేను అందుకే ఏమంటున్నానంటే ఇదే రూల్ దేశవ్యాప్తంగా తీసుకున్నారు అండి. ఏదో అంటున్నారు కదా. రామ్మోహన్ గారు, కృషాంక్ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫోటోలు ఉంచాలంటున్న మీరు ఎంపీ కార్యాలయాలలో ప్రధాని ఫోటోను ఉంచుతున్నారని కృషాంక్ అడుగుతున్నారు. ఓకే, రామ్మోహన్ గారు ఫోన్ కట్ అయింది, ఒకసారి మళ్ళీ కనెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, కృషాంక్ గారు, గతంలో మా ఎమ్మెల్యేల కార్యాలయాల్లో ఉండేవని అంటున్నారు. ఒకసారి ఆ రూల్ బుక్లో ఏముంది, ఆ ప్రోటోకాల్ రూల్స్లో ఏముంది అనే రామ్మోహన్ గారు వచ్చారా మనకి అందుబాటులోకి? ఓకే, రామ్మోహన్ గారు,
సార్ ఇప్పుడు మాది లేదు అని అనేది మేము మాది లేకుండా చెప్పాను పోనని వాళ్ళని బయటకు పెట్టమనండి. అది కాదు, ప్రధాని ఫోటో మీ ఎంపీల కార్యాలయంలో ఉందా, రాహుల్ గాంధీ కార్యాలయంలో ప్రధాని ఫోటో ఉందా అని అడుగుతున్నారు. సార్ టోటల్ పార్లమెంట్ కి సంబంధించిన దాంట్లో ప్రోటోకాల్ అన్నిట్లలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రోటోకాల్స్ ని బ్రీచ్ ఏం చేయలేదు. ప్రధానమంత్రి గారిది ఎక్కడెక్కడైతే ప్రోటోకాల్ లో ఉండాలనో అక్కడక్కడ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీల కార్యాలయంలో ప్రధాని ఫోటో ఉందా అని కృష్ణంగా అడుగుతున్నారు. అధికారిక ఎంపీల కార్యాలయాలు ఎక్కడున్నాయో చెప్పమనాలి. తెలంగాణలో ఉన్నాయా లేవా మీరు చెప్పండి. అధికారిక ఎంపీల కార్యాలయాలు తెలంగాణలో ఏడున్నాయో మీరు చెప్పానండి. నన్ను అడగండి బీఆర్ఎస్ నేతని. ఇప్పుడు నేను అధికారిక తెలంగాణలో ఎమ్మెల్యే కార్యాలయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అధికారిక కార్యాలయాల గురించి అంటే తెలంగాణలో ఎంపీ అధికారిక కార్యాలయాలు లేవా రామ్మోహన్ గారు? అరే మీరు చెప్పాను ఎక్కడ ఉన్నాయో పోనీ. రోహిత్ గారు నేను అడిగిన క్వశ్చన్ ని మళ్ళీ రాహుల్ గాంధీ గారి అధికారిక కార్యాలయంలో వారి క్యాంప్ ఆఫీస్ లో ఏదైతే ఎంపీస్ కి క్వార్టర్ ఇస్తారు కదా, అఫీషియల్ క్వార్టర్, అందులో నరేంద్ర మోదీ గారి ఫోటో ఎప్పుడు పెడుతున్నారు అది చెప్పండి చాలు. రామ్మోహన్ గారు సార్ ప్రోటోకాల్స్ వ్యవహారం వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో గతంలో ఏదైతే ఫాలో అయినామో అదే సిస్టమ్ ఫాలో కండి అని మేము అంటున్నాము. అంతే, మాకు మాత్రం సపరేట్ రూల్స్, మేము మాత్రం రూల్స్ ని బ్రేక్ చేసుకుంటామంటే కాదు కదా, అట్లా కాదు కదా. ఇప్పుడు మీ అప్పుడు ఉంటున్నప్పుడు ఒక రూల్స్, మీరు ప్రతిపక్షంలో పోగానే ఇంకొక రూల్స్ అనేటటువంటిది వస్తాయి కొత్తగా కదా అని జవాబు చెప్పమని. కృషాంక్ ఏమంటున్నారు అంటే కాంగ్రెస్ నాయకులే ఈ ప్రోటోకాల్. రోహిత్ గారు అసలు అధికారంలో ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యేలకి కార్యాలయాలు కూడా చక్కగా ఇయ్యలేనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కార్యాలయాలను కూడా ఇన్ఛార్జీలు భరించినటువంటిది కూడా కథనాలు మనం చూసినాం ఈ రాష్ట్రంలో. వాళ్ళ దాంట్లో ఓడిపోయినటువంటి వాళ్ళే మొత్తం నడిపించుకున్నటువంటిది కూడా మనం చూసినాం కదా. మన కార్యాలయాల దాకా ఫోటోల దాకా వద్దు, కార్యాలయాల మనం మాట్లాడుకుందాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి ఎంతమందికి అధికారిక కార్యాలయాలని వీళ్ళు యాక్సెసిబిలిటీ ఇచ్చిండ్రు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క, ఓడిపోగానే ఇంకొక లెక్క అంటే ఎట్లా సార్? కృష్ణంక్ గారు రోహిత్ గారు నేను చాలా స్పష్టంగా చెప్పినా, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఫోటో పెట్టాలి, వాళ్ళ క్యాంప్ ఆఫీసెస్ లో పెట్టాలి అనేది ఏమీ లేకుండే వాళ్ళు ఇప్పుడు సృష్టిస్తున్నారు ఉన్నది అని. ఆ ఫోటోలు బయట పెడితే సంతోషం, ఇట్స్ అ టైం వేస్ట్ టాపిక్. కానీ ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ముఖ్యమంత్రి గారి పేరు వాళ్ళ సొంత ఎమ్మెల్యేలకే గుర్తుంటలేదు. ఒక్కొక్కసారి వారి రేవంత్ రెడ్డి గారే మర్చిపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని అంటారు. సో అది పాపం మర్చిపోతున్నారు కాబట్టి, నటులు మర్చిపోతే వాళ్ళ మీద కేసులు వేస్తారు, యాంకర్లు మర్చిపోతే వాళ్ళ మీదకి ఫైర్ అవుతారు, ముఖ్యమంత్రి గారు మర్చిపోతారు. రాష్ట్రంలో చాలా మంది కూడా ముఖ్యమంత్రి ఎవరు అని మర్చిపోతున్నారు కాబట్టి అందుకే వాళ్ళ తక్షణ కర్తవ్యం అది అనిపించినట్టుంది. దట్ ముఖ్యమంత్రి గారి ఫోటో ఎక్కడ పడితే అక్కడ పెట్టాలి, ఆయన ముఖ్యమంత్రిని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇదొకటి ఫస్ట్ ప్రైమరీ అజెండా. ఇలా రైతుల ధాన్యం కాదు, వర్షాలు పడుతున్నాయి, ఇవన్నీ కాదు. ప్రధాన అజెండా ఒకటి ప్రోటోకాల్ రూల్ ని ఎవరు ఫాలో కావడం లేదా, లేదంటే లేని రూల్ ని పెడుతున్నారు. నిజంగా ఒకవేళ అధికారిక కార్యాలయం అయినప్పుడు ముఖ్యమంత్రిని ఫోటో పెట్టాలి అనే రూల్ ఉందా లేదా? అలా పెట్టకపోతే అది ప్రోటోకాల్ ఉల్లంఘన కాదా? రోహిత్ గారు అఫీషియల్ ఆఫీసెస్ లో ఉంటాయి అనేది డెఫినెట్ గా రూల్ లో ఉన్నది. క్యాంప్ ఆఫీసెస్ లో, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసెస్ లో ఉండాలి అనే రూల్ ఇప్పటి వరకు లేకుండే. దాన్ని ఎవరు కూడా ఒక హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ గా ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి, కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసెస్ లో కేసీఆర్ గారి ఫోటో ఉందా, లేకపోతే మేము ఉత్తమ్ గారి దాంట్లో పెడతాము, లేకపోతే బట్టి గారి దాంట్లో పెడతాము అనే అంశం ఈ 10 సంవత్సరాల్లో జరగలేదు. ఇవాళ మొదటిసారి జరిగింది, ఇందులో పోయి ఫోటో పెట్టాలి అని జరిగింది. అది ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టేకప్ చేస్తున్నారు అంతే. ఓకే రామ్మోహన్ గారు, ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఎంపీ గారు ఉండేటటువంటి రెసిడెన్షియల్స్ కి సంబంధించినటువంటి వాటి గురించి మాట్లాడిండ్రు కృషాంక్ గారు. ఇప్పుడు ఈడ వాళ్ళ ఉంటున్న ఇంట్లో పెట్టుకోమని అంటలేము సార్, మేము అధికారిక కార్యాలయాల క్వార్టర్స్లలో పెట్టుకోమంటలేము. ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయి ఆడ, ఎమ్మెల్యే క్వార్టర్స్లలో పోయి ఉండేటటువంటి వాళ్ళ కాడ వాళ్ళ ఇళ్లలో ఆడ పెట్టుకోమని అంటలేము మేము.
కానీ నువ్వు నియోజకవర్గంలో ప్రభుత్వం సొమ్ముతోటి కట్టించినటువంటి అధికారి కార్యాలయంలో ఎక్కడైతే అధికారికంగా కార్యక్రమాలు మీరు చేపడతారో అక్కడ ఇన్ ప్రోటోకాల్ షుడ్ బి ఇన్ ప్లేస్. అక్కడ ముఖ్యమంత్రి గారిది ఉండాలి. ఎంపీ గారుల విషయం వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారి బొమ్మ ఉంటది, అది అధికారిక కార్యాలయాల్లో, కానీ రెసిడెన్షియల్ క్వార్టర్స్ లో కాదు. దాన్ని ఆపాదించి మాట్లాడొద్దు దయచేసి. ఓకే కృష్ణాంగ్ గారు, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయి. కృష్ణాంగ్ గారు, రైట్. రామ్మోహన్ గారు, ఓకే రామ్మోహన్ గారు, అయితే ఒక విషయం గురించి బీఆర్ఎస్ నేతలు అంటూ ఉన్నారు, ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా సరైన సమాచారం ఇవ్వడం లేదు, అది ప్రోటోకాల్ ఉల్లంఘన కాదా అని అడుగుతున్నారు. అందరికీ సమాచారం ఇస్తున్నాం సార్, వాళ్ళు రాకపోతే మనమేం చేస్తాము? సమాచారం ఇవ్వలేదు అనేటటువంటి వ్యవహారం ఎక్కడుంది? వాళ్ళు మనం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే వాళ్ళు తట్టుకోలేక కాళ్ళలో కట్టలు పెట్టేటటువంటి కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ పూనుకుంది. మేము సార్ మాకు గిట్ట బుద్ధి ఉంటే ప్రతిపక్ష నేత ఇంటికి పోయి ఇన్విటేషన్ ఇవ్వమండి, అసెంబ్లీకి వచ్చి మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు, ప్రతిపక్షకి సంబంధించినటువంటి నేత మీరు, కాబట్టి మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన కొట్లాడాలని చెప్పి మా మంత్రులను వారి యొక్క ఇంటికి పంపాం. మేము ప్రోటోకాల్ ఫాలో అయ్యేటోళ్ళమే, రాజ్యాంగాన్ని ఫాలో అయ్యేటోళ్ళమే, అండ్ ప్రజాస్వామ్యం బతుకుండాలని కోరుకునేటోళ్ళం. కాబట్టి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకపోయినా ఇంటికి పోయి ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళం మేము. మాకు వంకలు పెట్టేటటువంటివి ఏం లేవు కాబట్టి ఇప్పుడు ఆయనకు జవాబు లేక ఫోన్ కట్ చేసుకున్నాడు. ఓకే రామ్మోహన్ రెడ్డి గారు, చివరిగా ఒకవేళ నిజంగా ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగితే ఆ ఉల్లంఘనని సరిదిద్దటానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అలా కాకుండా కార్యకర్తలందరూ ఆందోళనగా వచ్చి ఫోటో పెడతామంటే అది ఉద్రిక్తతలకు దారితీస్తుంది కదా. సో నిజంగా ఫోటో పెట్టాలి అన్న ఉద్దేశం అయితే దాని ప్రొసీజర్ కదా ఫాలో కావాలి. సో ఇలా ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు కాంగ్రెస్ నాయకులని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా శాంతియుతంగా చెప్పేటటువంటి పరిణామాలే ఉండాలి, ఉంటున్నాయి, ఉండే కూడా ఈ రోజు కూడా. కానీ అక్కడ బీఆర్ఎస్ నేతలు ఏదో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అడుగుతారు ఎట్లా అని దాన్ని రాజకీయం చేసి దాన్ని ఏదో రసాబాద చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు ఎక్కడోళ్ళని అక్కడ చెదరగొట్టినటువంటి పరిస్థితి, అంతే తప్ప ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సార్? అది అధికారిక కార్యాలయం అయినప్పుడు దాంట్లో ప్రోటోకాల్ రూల్ అనేటటువంటిది ముఖ్యమంత్రి గారి బొమ్మ ఉండాలని చెప్పినప్పుడు నువ్వు పెట్టకుండా ఉండడానికే నీకెందుకని తీగో అది చెప్పు నువ్వు నాకు ఫస్ట్. ఇప్పుడు మీ నాయన ముఖ్యమంత్రి ఉంటేనైతే ఉంది కదా, అదే ఇంకొకరు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎందుకు లేదు? నాకు క్వశ్చన్ ఇది. మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బొమ్మ ఉంటుంది, ఇంకొకరు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎందుకు ఉండదు? కేవలం మీ నాయన వరకే పరిమితమా? సో ఇప్పుడు తెలంగాణలో అన్ని ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫోటో ఉండే విధంగానే మీరు చర్యలు తీసుకోబోతున్నారా, పెట్టబోతున్నారా? సార్, రాజ్యాంగాన్ని గౌరవించి తెలంగాణ ప్రభుత్వాన్ని శాసనం ద్వారా ఏదైతే ప్రమాణం చేసి వచ్చిండ్రో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారిది బొమ్మ ప్రోటోకాల్ ప్రకారంగా పెట్టుకోవాలి, పెట్టుకుంటారు. కాదని చెప్పి రాజకీయాలు మాత్రమే మేము చేస్తాము. ఈ ప్రభుత్వం మంచి చేసిన చెడు లెక్కనే దుష్ప్రచారం చేస్తాము. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. ఇప్పుడు రాజకీయాలను మొత్తం పక్కన పెట్టి రాష్ట్రం ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఏకమైపోతారు సార్. ఇప్పుడు తమిళనాడు వాళ్ళని తీసుకున్నా, కేరళ వాళ్ళని తీసుకున్నా. కానీ దురదృష్టం ఏంది అని అంటే అసలు రాజకీయాల కోసము రాష్ట్ర ప్రయోజనాలనైనా బురద జల్లేటటువంటి రాజకీయాలు చేసేది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకి ఏది అవసరం లే. ఇగో గతంలో ఏది లేకపోయినా ఏదో కాళ్ళు కడిగిన వాడిని మిస్ వరల్డ్ దాంట్లో దుమారం ఫేక్ న్యూస్లు పెట్టడము, లేకపోతే ఏం రాకపోతేనే ఏమంటారు పురుగులు వచ్చాయని చెప్పి ఫేక్ ఫోటోలు పెట్టడము, లేకపోతే ఇప్పుడు ఏదో జరిగిపోయింది ఆమెకి ఏదో అన్యాయం జరిగిపోయింది అనేటటువంటి దాన్ని రసాబాస చేసేటటువంటి ప్రయత్నం చేయడము, ఇవన్నీ ఈ రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్లను కాపాడే దాని లెక్క ఉన్నాయా? లేకపోతే ఫోటో లేదు అని వివాదాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ కదా అని అంటున్నారు. ఒకవేళ అదే తీసుకుంటే బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాల్లో కూడా రేవంత్ రెడ్డి ఫోటో ఉందా? అందరి దాంట్లో ఉండాలంటున్నాం మేము ఎవరికి ఎగ్జామ్షన్ కాదు. అక్కడ సిరిసిల్లలో వాళ్ళు అక్కడ కార్యకర్తలు నోటీస్ చేసింది, అక్కడ లేదు అనేటటువంటిది ప్రజాస్వామ్యబద్ధంగా పోయి అక్కడ నిరసన కార్యక్రమం చేశారు, దాడులు చేసిర్రా. కానీ అక్కడ లోపల ఉన్న వాళ్ళు అందరూ వచ్చేసేసి ఏదో దాన్ని రసాభాస చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే పోలీసు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వచ్చింది. అలా పెడితే ఏముంది సార్? నేను అడిగిన క్వశ్చన్కి ఏంటిది, ముఖ్యమంత్రి మీ నాయన ఉన్నప్పుడు పెట్టినావు, ఇప్పుడు ముఖ్యమంత్రి వేరే వాళ్ళు రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఎందుకు పెట్టావు అంటున్నా నేను. మరి మీ సొంత ఎస్టేట్ల గిట్ట పెట్టమంటున్నామా, సొంత ఇంట్లో పెట్టమంటున్నామా, ప్రైవేట్ అసెట్ల గిట్ట పెట్టమంటున్నామా? అది అధికారిక కార్యాలయము. పోనీ అట్లాంటప్పుడు వాడనే వాడకు, నాకు వద్దని చెప్పి వాడకు, వాడకుండా ఉండురి. కావాలి ప్రభుత్వ వనరులు కావాలి, ప్రభుత్వాన్ని వాడుకుంటారు, కానీ ప్రభుత్వం ప్రోటోకాల్ ఫాలో గారా? ఇది ఎక్కడి నుంచి సార్? రైట్.
థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ గారు. మొత్తానికి సిరిసిల్లలో ప్రోటోకాల్ వివాదం రచ్చరేపింది. కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను తీసుకొని సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటోను పెట్టాలి, అది ప్రోటోకాల్ రూల్ ప్రకారం ప్రభుత్వ నిధులతో నిర్మించి ప్రభుత్వ నిధులతో నడపబడుతున్న ముఖ్య ఎమ్మెల్యే అధికారిక క్యాంప్ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫోటో ఉండాలి అనేది ప్రోటోకాల్. ఆ ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతోంది కాబట్టి ఫోటో పెడతామంటూ వచ్చారు. వాళ్ళని బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. గతంలో కాంగ్రెస్ ఇదే విధంగా చేసిందా? ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాల్లోనూ ఇలాగే ఫోటోలను పెట్టారా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. కానీ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు రూల్ మాత్రం అందరూ కూడా పాటించారని. అదే సందర్భంలో రాహుల్ గాంధీ తన అధికారిక నివాసంలో ప్రధాని ఫోటోను ఉంచుతున్నారా, ఎంపీలందరూ కూడా ప్రధాని ఫోటోను ఉంచుతున్నారా అనే క్వశ్చన్ కూడా చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. అండ్ మిగిలిన తెలంగాణలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాల్లో కూడా రేవంత్ రెడ్డి ఫోటోను ఉంచుతారంటూ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్న తీరు కనిపిస్తుంది. మొత్తానికి అక్కడ వివాదం చెలరేగడంతో ఇరు వర్గాలను కూడా పోలీసులు చెదరగొట్టి అక్కడ నుంచి తరలించారు. సో ఈ వివాదం గురించి మీరేమనుకుంటున్నారు? కొన్ని మాటలు మనకి వినిపిస్తూ ఉన్నాయి. నిజానికి వాళ్ళు ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రోటోకాల్ని కాంగ్రెస్ పాటించలేదు, అప్పుడు గుర్తు రాలేదని కొంతమంది అంటూ ఉన్నారు. లేదు మేము ఎవరిపైనా ఒత్తిడి తీసుకుని రాలేదు అని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. మొత్తానికి సిరిసిల్లలో ప్రోటోకాల్ వివాదం నెక్స్ట్ ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. తలమే ఎనిమిది కొట్టారు సార్. బయట పీపుల్ మాట చూపిస్తా, తలమే ఎవరు కొడతారా? దానికి సమాధానం చెప్పు మీరు. తలమే ఎనిమిది కొట్టారు సార్. బయట పీపుల్ మాట చూపిస్తా, తలమే ఎవరు తీసుకుంటారు. अरे चिंता भाई अरे चिंता भाई గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.